హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్లిదండ గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు 7 నెలల క్రితం ఈ cubcadet FT 550 పవర్ వీడర్ అయితే కొనుగోలు చేశారు. వారికైతే మనం ఆ టైంలో డెమో చూపించాం, ఎలా వాడాలి అనే విధానం కూడా వారికి చూపించడం జరిగింది. ఈ 7 నెలలు అయితే మీరు ఈ FT 550 పవర్ వీడర్ని చాలా చక్కగా వాడటం జరిగింది. ఎలా అంటే ఈవెన్ బ్లేడ్స్ కూడా అరిగిపోయి ఇంకో బ్లేడ్ సెట్ కూడా వాంటింగ్ వచ్చే విధంగా చక్కగా ప్రతిరోజు అయితే వాడుకున్నారు. వీరైతే ఆర్గానిక్ పద్ధతిలో పంటలు అయితే సాగు చేస్తున్నారు. సో అందుకని ఈ పవర్ వీడర్ అయితే వారు ఆ టైంలో కొనుగోలు చేశారు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు సాగు చేసే వారికి పవర్ వీడర్ ఎంతో ప్రాముఖ్యత. అందుకని వీరు ప్రతిరోజు కలుపు తీత పనులు అయితే ఈ పవర్ వీడర్ ద్వారానే తీసుకున్నారు. ఇప్పుడైతే 7 నెలల తర్వాత దీనికి సర్వీస్ ఇష్యూ వచ్చింది. ఈ సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు వీరైతే మనకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు మనం వెంటనే స్పందించి ఫోన్ ద్వారా అయితే గైడ్ చేసాం. ఫోన్ ద్వారా గైడ్ చేసినప్పటికీ కొన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ అవ్వలేదు. సో మనం వెంటనే వీరి ప్రాంతానికి వచ్చి ఆ మిషన్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసి మనకి కొద్దిగా ఈ ఇంజిన్ అనేది కొద్దిగా ఫౌండరీ వర్క్ అనేది చేపించాలి కాబట్టి వెంటనే మనం ఇది తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని చక్కగా రిపేర్ చేసి కొన్ని వాల్స్ అనే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో అది వెంటనే మనం రెక్టిఫై చేసి మళ్ళీ ఈరోజు అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎంతోమంది రైతు సోదరులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఒకసారి సేల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు స్పందిస్తారా, ఏదన్నా రిపేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ రిపేర్స్ వచ్చినా కానీ మీరు ఎలా స్పందిస్తారు, మా దగ్గరికి వస్తారా అనే సందేహాలు అయితే చాలామంది రైతు సోదరుల్లో ఉంటాయి. సో అందుకని ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం. సో మనతో పాటు ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారిని అడిగి మరి ఈ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్, మన సర్వీస్ యొక్క ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, మీరు 7 నెలల క్రితం ఈ మిషన్ కొనుగోలు చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ఇది బాగుంది సార్, దీని సర్వీస్ అయితే బాగుంది. ఇది పనిచేసే విధానం కూడా మేము ట్రాక్టర్ లేకుండా కూడా దీన్ని వాడుతున్నాం. మంచిగానే 3 ఎకరాల్లో బాగానే ఆర్గానిక్ వ్యవసాయం చేసుకుంటున్నాం. మంచిగానే జరిగింది. ఇప్పుడు మరి 7 నెలలు మీరు వాడుకున్నారు కదా, సో 7 నెలల తర్వాత మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం ఎలా అంటే కొద్దిగా హార్డ్ వర్క్ చేపిస్తున్నాం సార్, దీంతోనే హార్డ్గా వాడుకుంటున్నాం. దానివల్ల ఏదో ప్రాబ్లం వచ్చింది, స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది. మీకు స్టార్ట్ అవ్వలేదు? స్టార్ట్ అవ్వలేదు సార్, రన్నింగ్ లోనే ఆగిపోయింది. అయిపోయిన తర్వాత మీకు కాల్ చేసినాం మేము. మా టెక్నికల్ టీమ్ మీకు ఫోన్ లో గైడ్ చేశారు కదా, గైడ్ చేసాం. అప్పుడు మీరు వాళ్ళు చెప్పినట్టు చేయగలిగారా? చేయగలిగాను సార్, కానీ అయినా కూడా కాలేదు. తర్వాత మీరు రావాలి ఇక్కడికి అంటే మీరు వెంటనే రావడం. మీరు ఫోన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చాం మేము? సెకండ్ డే వచ్చారు సార్, సెకండ్ డే వచ్చారు ఇక్కడికి. సెకండ్ డే వచ్చిన తర్వాత మేము చెక్ చేయడం జరిగింది మా టెక్నికల్ టీమ్. సో చెక్ చేసిన తర్వాత ఇష్యూస్ సాల్వ్ అయినాయా? సాల్వ్ కాలేదు సార్, అది ఏదో మేజర్ ప్రాబ్లం ఉంది అని సాల్వ్ కాలేదు. తర్వాత దీన్ని మీ వెహికల్ లో తీసుకుపోయి మీ ఆఫీస్కి తీసుకుపోయి తర్వాత రిపేర్ చేసుకొని ఈ రోజు డెలివరీకి ఇచ్చారు సార్. చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇది డెమో కూడా చూసారు కదా, వర్కింగ్ అంతా బాగుంది సార్. పాత మిషన్ ఎలా నడిచిందో అలా నడుస్తుంది. మీకు మా సర్వీస్ ఎలా అనిపించింది? బాగుంది సార్, నెంబర్ 1 ఉంది. ఎందుకంటే వేరే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు కనీసం మిషన్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎట్లా యూజ్ చేయాలనేది వాళ్ళు ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లే. ఇప్పుడు మీరు వెంటనే మిషన్ అయిపోయినాకనే వెంటనే 1 అవర్లో మీకు కాల్ చేసిన రెస్పాండ్ అయ్యారు. తర్వాత మీ టెక్నీషియన్తో మాట్లాడాం, అయినా మాతో కాకపోతే మీరే రావడం, వెహికల్ దీన్ని వచ్చి చూసి తర్వాత రిపేర్ చేయడం ప్రయత్నం చేసి కాకపోవడం, మీరే తీసుకుపోవడం, మీ వెహికల్ని తీసుకుపోవడం, అక్కడ రిపేర్ చేసుకొని మళ్ళీ మీరే వెహికల్ ఇక్కడికి రావడం, డెలివరీ చేయడం, మంచిగా మాకైతే పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. మిషన్ కొన్నందుకు చాలా తృప్తిగా ఉన్నాను సార్ నేనైతే. బాగుంది, సర్వీస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫ్రెండ్స్, మరి మీరు విన్నారు కదా ప్రవీణ్ గారి మాటలో. మరి వీరైతే ఒకసారి మాకు కాల్ చేయడం జరిగింది, పని చేయట్లేదని చెప్పి. అది వీడియో కాల్ ద్వారా వీరికైతే మనం గైడ్ చేయడం జరిగింది. గైడ్ చేసిన తర్వాత వారైతే సాధ్యమైనంత వరకు అది ప్రాబ్లంని మరి ట్రై చేశారు, అది రెక్టిఫై చేసుకోవడానికి. అదైతే అవ్వలేదు. సో మనకి ఆన్సైట్ టెక్నీషియన్ అవసరం అన్న ఉద్దేశంతో మనం వెంటనే ఈ ఆన్సైట్కి వచ్చి మనం చెక్ చేసి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది అంటే వీరు ఎక్కువగా ఈ ఇంజిన్ అనేది ఓవర్లోడ్ అయ్యి అది టైంకి
కొంత అది ఇంజిన్ ఆయిల్ మరి రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈసారి అయితే వారు కొద్దిగా మర్చిపోవడం జరిగింది. సో అందుకని మరి అది ప్రాబ్లం అనేది రావటం మూలంగా ఆ ఇంజిన్ ఆయిల్ అనేది గుర్తించలేదు వెంటనే చేంజ్ చేసుకోవాలని. సో ఆ గుర్తించినప్పటికీ మరి ఆ ఇంజిన్ అనేది కొద్దిగా ఓవర్లోడ్ అయ్యి కొద్దిగా హీట్ అనేది రావడం జరిగింది. దానివల్ల కొంత వాల్స్లో ప్రాబ్లం వచ్చింది. సో ఆ వాల్స్ ప్రాబ్లం త్రూ ఫౌండరీ ద్వారానే మనం సాల్వ్ చేసుకోవాలి. సో మనం వెంటనే ఈ మిషన్ని మన కంపెనీకి తీసుకెళ్ళి సో అక్కడ ఏమేమి ప్రాబ్లం ఉంది ఏంటి ఆ మిషన్ ద్వారా చేయాల్సింది అది వెంటనే సాల్వ్ చేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో మనం ఎందుకు ఈ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నామంటే చాలామంది మరి ఆన్ సైట్ వచ్చి మరి రెక్టిఫై చేస్తారా లేదా అనే ఆలోచన అయితే ఉంటుంది. సో అందుకనే వారి చేతే మనం ఫీడ్బ్యాక్ ఇప్పించడం జరిగింది ఈరోజు. ఫ్రెండ్స్ మరి మీలో ఎవరికన్నా కానీ ఎవరైనా కానీ మా మిషన్ కొన్న వాళ్ళు మా ఫ్యామిలీ కింద అవుతారు. అంటే మా కిసాన్ చాయిస్ ఫ్యామిలీ కింద వస్తారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు మా దగ్గర మిషన్ కొన్న వాళ్ళు మేము ట్రీట్ చేస్తాము. సో మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదన్నా మరి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే రెక్టిఫై చేస్తాం కదా. సో అదేవిధంగా కొన్న వాళ్ళకి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ మేము రెక్టిఫై చేయడానికి సిద్ధంగా ఉంటాం. మరి కొద్దిగా సీజన్ హడావిడిలో 1-2 రోజులు డిలే అయినప్పటికీ మేమైతే వదిలేయకుండా వెంటనే అది సాల్వ్ చేయడానికే చూస్తాం. వీలైనంత వరకు త్రూ వీడియో కాల్లో కానీ ఫోన్ కాల్లో కానీ సాల్వ్ చేస్తాం. లేని పక్షంలో ఆన్ సైట్కి వచ్చి ఒకవేళ ఆన్ సైట్ విజిట్ అవసరం అనుకుంటే తప్పకుండా వచ్చి మేమైతే సాల్వ్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.